దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 38 బగళాముఖి ఆరాధన వివరణ పేజీ 293 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పురాణ పండితుని కథ. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనము చేయు పండితుడొకడు వచ్చెను. కుక్కుటేశ్వరాలయము బయటనున్న విశాల ప్రాంగణములో పురాణ ప్రవచనములకు ఏర్పాట్లు చేసిరి. పురాణములనునవి శూద్రుల కోసము గాని మా వంటి బ్రాహ్మణోత్తముల కోసము కాదని, మాకు తెలియని పురాణములు ఏమీయును లేవని బ్రాహ్మణోత్తములు చెప్పిరి. శ్రీ బాపనార్యుల వారును, శ్రేష్ఠిగారును, వర్మగారును తమ వంతుగా కొంత ధనమును పురాణము చెప్పు పండితునికి ఇచ్చెదమనిరి. శూద్రులు అందరును పురాణ శ్రవణమునకు వచ్చుటకు అంగీకరింపబడెను. అప్పుడు శూద్రులు ఆ పురాణము చెప్పు పండితునకు సంభావనలు ఇయ్యవచ్చునని దండోరా వేయించబడెను. బ్రాహ్మణులలోని కొందరు శూద్రులు పురాణ పండితునకు ఇచ్చు సంభావనలో సగభాగము బ్రాహ్మణ పరిషత్తునకు ఇచ్చి సగభాగము అతడు తీసుకునవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనార్యులు వారు, దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందురు. మీరు పురాణ శ్రవణము కూడా చేయనంటిరి. పైగా కష్టపడి ప్రవచనము చేయు పండితుని కష్టార్జితమును కూడా హరింప చూచుచుంటిరి. మీరు మీ ప్రవర్తనను, ఆలోచన విధానములను మార్చుకొనని ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలను అనుభవించవలసియుండును అని వారిని మందలించిరి. వచ్చిన పురాణ పండితునకు బాపనార్యుల ఇంట భోజనము ఏర్పాటు చేయబడినది. పురాణ ప్రవచనమునకు ముందు లక్ష్మి పాలను కాచి వారికి ఇచ్చుచుండెడిది. ఆ పాలను త్రాగి అతడు పురాణ ప్రవచనమును మొదలుపెట్టువాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వ హృదయాంతర్వర్తి గనుక వారికి తెలియనిది లేదు. ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని, మహాయోగి. అతడు తన యోగశక్తి వలన తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కనుగొనగలిగెను. ఆ రూపములలోని చైతన్యమును తనలోనికి ఆకర్షించుకొనెను. అతడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంటనున్న 4-5 నెలల పసిబాలునిలో తన ఆత్మను కనుగొనెను. లక్ష్మి తనకు పాలను ఇచ్చు సందర్భమున ఆమెను యోగ దృష్టితో చూడగా తన ఆత్మయే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్తగా ఉండునని తెలుసుకొనెను. అనగా ఆ పసిబాలుడే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్త కాగలడని తెలియచున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నీయు మూలతత్వముగనున్న ఆ పండితునిలో ఇదివరకే ఐక్యమై ఉన్నవి. తన యొక్క శక్తి రూపములు ఏమైపోయినాయని యోగ దృష్టితో చూడగా తన స్త్రీ రూపములకు మూలతత్వము లక్ష్మి అని గ్రహించెను. అంతేగాక తన యొక్క స్త్రీతత్వములన్నీయు లక్ష్మిలో విలీనమైపోయి ఉండుటను కూడా గమనించెను. లక్ష్మికి తన భర్తయందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరమును విడిచిపెట్టి రాలేదనియు ఆమెకు అర్థమయ్యను. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపము తనకు ప్రక్కగానే నిలిచియుండుటను గాంచెను. విరజానదిని దాటుటకు గోదానము చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరజానదిని దాటించి క్షేమముగా భూలోకమున మరొక గోవుగా జన్మించెనని తెలుసుకొనెను. కారణమేమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైనది. విరజానదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యము తన మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమై ఉన్నదనడి విషయము సర్వజ్ఞులైన శ్రీపాదుల వారికి అవగతము. అయితే ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ రుణానుబంధములను పూర్తి చేసుకొని వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపముల కర్మలను కూడా తన యోగశక్తి వలన హరింపజేసుకొని పరమేశ్వరునిలో ఐక్యమవ్వవలెనని నిశ్చయించుకొని పీఠికాపురమునకు వచ్చెను. ఒకవేళ ఆ పండితుడు ఆ విధముగా పరమేశ్వరునిలో ఐక్యమైపోయినచో ఆ నెలల బాలుడుగానున్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావలసిన భర్త కావున లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకొని మరుజన్మ అవతరించున్నప్పటికీ తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన తాను బ్రహ్మచారిణిగా మాత్రమే జీవించి మరణించవలెను. కానీ లక్ష్మికి మరుజన్మను పొందవలేను అనడి కాంక్ష తీవ్రముగానున్నది.
అందువలన శరీర పాతానంతరము చైతన్య స్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తన భర్త నెలల బాలుడిగానున్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడై తీరవలెను. పాపము లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండగానే ఆమె అర్ధనారీశ్వర యోగమును అనుష్ఠించినది. ఇదంతయును శ్రీపాదుల వారి లీల. పురాణ ప్రవచనము అను నాటకము ముగిసినది. శూద్రుల నుండి పండితుడు సంభావనలను స్వీకరించెను. లక్ష్మి శూద్రకులమున జన్మించినది. శూద్ర సంబంధమును స్వీకరించుటతో శూద్రులతో తనకు కర్మబంధము తీరినదని పండితుడు భావించెను. ఇంకను ఏమైనా కర్మబంధములు మిగిలియున్న ఎడల వాటిని యోగాగ్నిలో దగ్ధము చేయదలచెను. బాపనార్యుల ఇంట భోజనము చేయుట వలన తన బ్రాహ్మణ జన్మమునకు సంబంధించిన రుణానుబంధము తీరిపోవునని భావించెను. ఆ మహాయోగికి సంభావనను ఇచ్చు నిమిత్తము బాపనార్యులు లోనికేయిరి. ఇంతలో లక్ష్మి బాపనార్యుల ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచే జున్ను పాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదుల వారనిన చాలా భక్తి శ్రద్ధలు. బాపనార్యులు పండితునకు సంభావననిచ్చిరి. పండితుడు తాను వెళ్ళెదననియు సెలవిప్పించవలసినదనియు కోరెను. శ్రీపాదుల వారు, అందరును నీకు సెలవిచ్చియుండిరి, కేవలము ఇద్దరు మాత్రము సెలవు ఇచ్చుటకు నిరాకరించుచున్నారు. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్చబడినది మొదలైన విషయములు ఒకసారి రామ్ రామ్ అనుకొననిదే ఈ పీఠికాపురము నుండి నీవు కదులుటకు వీలులేదు అనెను. బ్రాహ్మణుడు కొంచెము కలవరపడెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తావతారులని ఇదివరకు వినియుండెను. శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణునితో, నాయనా, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలము కొద్ది సంవత్సరములు మాత్రమే జీవించునది. ఈమె చనిపోయిన తరువాత ఈమె గతి ఏమి కావలెను? నీవు జ్ఞానరూపమున బ్రాహ్మణునిగాను అజ్ఞాన రూపమున లక్ష్మి భర్త అయిన గొల్లవానిగాను జన్మించితివి. లక్ష్మి గొల్లవాని రూపములోనున్న నీతో కష్టసుఖములను పంచుకొన్నది. నీ యొక్క గొల్లవాని రూపమున ఉన్న చైతన్యమును విరజానది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగి వచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దనే నిలుపుకొన్నది. గొల్ల వనిత రూపమున ఉన్న ఈ చైతన్యము కొద్ది సంవత్సరముల తరువాత శరీర పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యములోనికి మారగలదు. అనగా ఈమె గొల్ల వనిత రూపమున ఉన్న బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపమున ఉన్న గొల్లవానివి. మీ కర్మ సంబంధములు నాకు బాగుగా తెలియును. పద్మావతీదేవి స్వరూపుడనైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించి తిని ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమున దాచియుంచితిమి. బంగారముతో సంబంధము తెగిపోయిన ఎడల భార్యకు భర్తతో సంబంధము తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణములను దాచియుంచితిమి. నెలల బాలుడిగా ఉన్న నీ చైతన్యము ఉపసంహరింపబడినచో ఏ అసురుడైనా ఆ శరీరమును స్వాధీనము చేసుకొని అకృత్యములను చేయవచ్చును. అందువలన ఈమె నుండి సువర్ణదానమును స్వీకరించి రుణానుబంధమును కర్మబంధమును ఉపసంహరించుకొనక ఇంకనూ నిలుపుకొని మరుజన్మమున ఆదర్శ దంపతులై నా భక్తులై తరించెదరుగాక అని చెప్పి దీవించిరి. నాయనలారా, ఆ విధముగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడగును. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అగును. శ్రీపాదుల వారి లీలలు అద్భుతములు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.